హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో 2 గుడ్లలో గోధుమ పిండి ముంచి ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. కూరతో పని లేకుండా అప్పటికప్పుడు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 2 టమాటాలు తీసుకుంటున్నాను. ఈ టమాటాలకి చాకుతో ఇలాగా 2 లేయర్ లాగా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకొని 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని ఈ టమాటాలని 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాల్లోనే మనకి చక్కగా ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత పైన అంతా కూడా లేయర్ లాగా వచ్చేస్తుంది. టమాటాల పైన లేయర్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటాలని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న టమాటాలని పూర్తిగా చల్లారనివ్వండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోవాలి. నెక్స్ట్ మనం దీనిలో 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోండి. ఎన్ని కప్పులు మనం గోధుమ పిండి తీసుకుంటే అన్ని స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు పూర్తిగా చల్లారిపోయిన టమాటాలని పైన లేయర్ అంతా తీసేసి మధ్యలో ఉన్న టమాటాకి మధ్యలో పార్ట్ కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాలని మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ టమాటాలని మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీలో వేసిన తర్వాత మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఎక్కడ టమాటాలు ముక్కలు లేకుండా చూసుకోవాలి. ఆల్రెడీ పిండిలు కలిపి ఉంచుకున్నాం కదా, ఆ పిండిలో ఈ టమాటా పేస్ట్ని వేసేసుకోండి. చూడండి ఎక్కడ మనకి ముక్కలు లేకుండా ఉన్నది. ఇప్పుడు ఈ పిండి అంతటిని కూడా ఈ టమాటా పేస్ట్తో బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. శనగపిండి వేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా శనగపిండి మాత్రం స్కిప్ చేయకండి. నెక్స్ట్ ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. కలిపిన తర్వాత పిండి మనకి మెత్తగా ఉండాలి. చూడండి చేత్తో పట్టుకుంటే మెత్తగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వెడల్పాటి ఒక ప్లేట్ తీసుకొని దానిలో 2 గుడ్లు తీసుకోండి. 2 గుడ్లు తీసుకొని పగలగొట్టి వేసేసుకోండి. ఇక్కడ మనం తీసుకునే ప్లేట్ అనేది కొంచెం వెడల్పుగా ఉండాలి. ఈ 2 గుడ్లను వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి. నెక్స్ట్ మనం దీనిలో ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని కొత్తిమీరను కూడా వేసేసుకోండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని కొత్తిమీరను వేసేసుకోవాలి. గుడ్డులో మిరియాల పొడి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేసిన కొత్తిమీర వేసిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ లేవనుకోండి కారం ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. మరీ ఎక్కువ సాల్ట్ వేసినట్లయితే ఉప్పు ఎక్కువైపోద్ది. గుడ్డులో ఎప్పుడైనా ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కలిపి ఉంచుకున్న పిండిని ఒకసారి మూత తీసుకొని 2-3 నిమిషాల పాటు చేతితో బాగా కలిపేసుకోండి. చూడండి చాలా మెత్తగా ఉంది. ఇలాగ మెత్తగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు 2-3 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత మనం చపాతీకి ఎంతైతే తీసుకుంటామో అంతే పిండిని తీసుకోవాలి. రౌండ్ బాల్లా చేసుకోండి. ఇప్పుడు పీట మీద మనం పిండి వేసుకొని ఇప్పుడు చపాతీలు ఎలా చేసుకుంటామో అలాగా మనం చపాతీలాగా చేసేసుకోవాలి. షేప్ అనేది మనకి రౌండ్గానే చేయనవసరం లేదు, ఎలా చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ మనకి మడతలు ఎక్కువ రావాలి. కంపల్సరీ ఎక్కువ మడతలు ఉన్నట్లయితేనే ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ దీనిపైన మనం పిండి జల్లుకోవాలి. ఇలా పిండి జల్లుకోవడం వల్ల మనకి ఒకదానికొకటి అంటుకోకుండా లేయర్ లాగా వస్తాయి. ఇప్పుడు మడత పెట్టేసుకోండి. ఎన్ని లేయర్ల కింద మనం మడత పెట్టుకుంటే అన్ని లేయర్లు మనకు వస్తాయి. ఇప్పుడు ఇలా మడత పెట్టిన తర్వాత మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ పిండి జల్లేసుకోండి. ఇలానే మడత పెట్టాలని లేదు, మీకు లేయర్ లాగా ఎలా కావాలనుకుంటే ఎక్కువ లేయర్లు వచ్చేలాగా అలాగా మడత పెట్టేసుకోండి. మడత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మామూలు చపాతీలు ఎలా చేసుకుంటామో అలాగా చపాతీలా చేసేసుకోవడమే. అయితే మనం చేసుకున్న చపాతీ మనం ఆల్రెడీ గుడ్డు మిశ్రమం తయారు చేసుకున్నాం కదా, దానిలో కరెక్ట్గా సరిపోయేలా ఉండాలి. మరీ పెద్దగా అయితే ఉండకూడదు. చూడండి మనకి ఇక్కడ చపాతీ రెడీ అయింది, గుడ్డు మిశ్రమం రెడీ అయింది. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. మరీ ఎక్కువ నూనె కాకుండా 1 స్పూన్ వేసుకొని దీన్ని బాగా వేడవనివ్వండి. ఇది వేడయ్యేలోపు ఆల్రెడీ మనం చపాతీ తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ గుడ్డు మిశ్రమంలో ముంచేసుకోవాలి. అటు ఇటు 2 వైపులా కూడా ముంచేసుకోండి. ఇలా మొత్తం అంతా ముంచిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఆల్రెడీ మనం వేడైన ఆయిల్లో వేయాలి. నూనె వేడైన తర్వాత మాత్రమే వేసుకోవాలి, లేదంటే మనకి పాన్ కంటుకుపోద్ది. ఇప్పుడు దీనిపైన మనం ఆల్రెడీ తయారు చేసుకున్న గుడ్డు మిశ్రమాన్ని దీనిపైన వేసేసుకోండి. కొత్తిమీర ఎక్కువ వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది.
ఇప్పుడు మొత్తం అంతా ఇలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెండో వైపు మనకి బాగా కాలిపోయినట్లయితే చూడండి, ఎర్రగా అయితే కొంచెం పైకి లేస్తుంది. ఇలా కొంచెం పైకి లేసిన వెంటనే వెనక వైపుకి తిప్పేసుకోండి. అలాగే రెండో వైపు కూడా కలర్ మారే వరకు వెనక్కి తిప్పేసుకోండి. మనకి చక్కగా గుడ్డు వేసాం కాబట్టి పొంగుతూ ఉంటుంది. ఒకసారి చూడండి, చాలా మెత్తగా ఉంటాయి. చూడండి, ఒకసారి లేయర్లా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఎప్పుడు రొటీన్ వంటలు వండుతూ ఉంటే పిల్లలు బయట నుంచి కావాలనుకుంటారు. ఇలాగా డిఫరెంట్గా ఇంట్లో చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, లేయర్లా కనిపిస్తుంది. ఇక్కడ మనం గోధుమ పిండి మరియు గుడ్డుతో చేసాం కాబట్టి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. కూర లేకుండానే ఇలాగే మొత్తం అన్నీ కూడా తినేయవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు నచ్చే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి.